వెదర్ స్కూల్లో ప్లేడో ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పారంట. ఇంటికి రాగానే అమ్మా మనం ప్లేడో చేద్దామా అని అడిగాడు. ఓకే చేద్దాం వెదర్, కానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని తెలుసా అని అడిగాను. ఓ గుర్తున్నాయి, పిండి, ఉప్పు, నీళ్లు, ఫుడ్ కలర్ అని చెప్పాడు. మరి మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా తెలుసా లేకపోతే సరిగ్గా రాదు అన్నాను. అవి నాకు గుర్తులేవమ్మా అన్నాడు. ఏం పర్లేదురా, నేను గూగుల్లో చూసి నీకు చెప్తాను, లెట్స్ మేక్ ఇట్ అన్నాను. తనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ విత్ మెజర్మెంట్స్ చెప్పి అన్ని అక్కడే పెట్టాను. తను ఒక్కొక్కటిగా బౌల్లోకి వేసుకుని పిండిలాగా మిక్స్ చేస్తూ ఉన్నాడు. వాడు ఈ పిండి కలిపే లోపు ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఆర్ మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. ఫస్ట్ ప్లేడో చేద్దామనగానే నేను కావాల్సినవన్నీ ఇవ్వలేదు. వాడు స్కూల్లో విన్నది నాకు చెప్పే వరకు వెయిట్ చేశాను. తప్పైతే కరెక్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ వాడు అన్ని కరెక్ట్ గానే చెప్పాడు. సో ఇది ఒక మెమరీ టెస్ట్ లాగా అనమాట. చిన్న బ్రెయిన్స్ లోకి స్కూల్లో చెప్పే ప్రతి విషయం ఎంత బాగా ప్రాసెస్ అవుతుందో అర్థమవుతుంది. అండ్ ఈ పిండిని కలపడం వల్ల ఆ చిన్న చిన్న ఫింగర్ బోన్స్ అండ్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి, విచ్ హెల్ప్స్ ఇంప్రూవ్ ఫైన్ మోటార్ స్కిల్స్. దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ సెన్సరీ ప్లే. సెన్సరీ ప్లే కోసం మనం వేరే సెటప్, కొత్త బొమ్మలు కొనాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే వస్తువులతో అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తే చాలు. పిండిని మొత్తం చక్కగా కలిపి మెత్త బాల్ లాగా చేసి సహం వాళ్ళ తమ్ముడికి ఇచ్చాడు. మహిన్ కాసేపు అయ్యాక నేను చేస్తా అన్నాడు. విదుర్ మళ్ళీ చెయ్యక్కర్లేదు, దీంట్లో ఇంకో కలర్ వేస్తే కొత్త ప్లేడ్ అవుతుంది అన్నాడు. అమ్మా రెడ్ అండ్ బ్లూ మేక్స్ పర్పుల్ కదా, విల్ ట్రై దట్ అన్నాడు. రెడ్ కలర్ తెచ్చి తమ్ముడికి ఇచ్చాడు. వహిన్ 2 చుక్కలు వేసి విదుర్ హెల్ప్ తో పర్పుల్ కలర్ ప్లేడో చేశాడు. మొత్తానికి ఆ 2 కలర్లు కలిపిన తర్వాత వాడు అనుకున్నట్టు పర్పుల్ వచ్చిందా, రాలేదని చెప్పుకోవాలి. కానీ 2 డిఫరెంట్ కలర్స్ మిక్స్ చేస్తే థర్డ్ కలర్ వస్తుందని వాళ్ళ తమ్ముడికి నేర్పించాడు. ఒక చిన్న పిండిని కలపడం వల్ల వాళ్ళు ఎన్ని విషయాలు తెలుసుకున్నారో చూసారా. ఇంట్లో మనమే పిల్లలకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి ట్రై చేయనివ్వాలండి. మహా అంటే ఏమవుతుంది, కొంచెం పిండి వేస్ట్ అవుతుంది, బట్ వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు.